జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ప్రపంచ దేశాలకు శుభవార్త, భారతదేశానికి కూడా గుడ్ న్యూస్. ఇప్పటివరకు సుంకాల పేరుతో జులుం చేసినటువంటి అమెరికా అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు జూలు ముడుచుకుని ఒక మూల కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ అదనపు సుంకాల పేరిట వసూలు చేసిన మొత్తాన్ని కూడా రిఫండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయలని అమెరికా వివిధ దేశాల నుంచి సుంకాల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని ఇప్పుడు రీఫండ్ చేయబోతోంది. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఫండ్ పేరుతో, ఎమర్జెన్సీ ఎకనామిక్ యాక్ట్ పేరుతో తీసుకొచ్చినటువంటి చట్టం చల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రాసెస్ని చేపట్టాల్సిన అవసరం, అగత్యం ఏర్పడింది. ఒకసారి దీనికి సంబంధించిన డేటా రిలీజ్ అయింది. దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయలని అమెరికా వివిధ దేశాలకు చెల్లించబోతుంది. దీనిలో భారతదేశం వాటా కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పైమాటే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రొడక్షన్కి సంబంధించినటువంటి విభాగాలు, ఇంజనీరింగ్కి సంబంధించిన విభాగాలు, టెక్స్టైల్ పరిశ్రమ, అలానే రసాయనాలకు సంబంధించినటువంటి కెమికల్స్కి సంబంధించిన ఎగుమతులు, వీటిపైన భారీ ఎత్తున సుంకాలు పడ్డాయి. ఆ సుంకాలన్నీ కూడా ఇప్పుడు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి డేటా చూద్దాం. అమెరికా అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం ఇది చూస్తే కనుక ఈ టారిఫ్ల రద్దు వలన వచ్చినటువంటి భారీ రిఫండ్ కింద ఇది చూస్తుంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో $166 బిలియన్, అంటే 11.2 లక్షల కోట్ల రూపాయల్ని మొత్తం రిఫండ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇందులో భారతదేశ వాటా 10 నుంచి $12 బిలియన్ వస్తుంది. అంటే సుమారు 1,00,000 కోట్ల రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ టారిఫ్లకి సంబంధించి ప్రస్తుతం అయితే భారతదేశం మీద వేస్తున్నటువంటి టారిఫ్లు 50% వరకు కూడా వెళ్ళినాయి గతంలో. అవన్నీ కూడా వెనక్కి తగ్గి ఇప్పుడు 10%కి తగ్గిపోయింది. భారతదేశాన్ని మళ్ళీ రియల్ ఫ్రెండ్ అని చెప్పని పొగుడుతూ డొనాల్డ్ ట్రంప్ దశల వారీగా దఫాలుగా తగ్గిస్తూ వచ్చినటువంటి టారిఫ్ల ఫలితంగా ప్రస్తుతం 10% మాత్రమే భారతదేశం మీద పన్నులు, సుంకాలు నడుస్తున్నాయి. సో మొత్తం 25% ప్లస్ 25%, దాని తర్వాత 18%కి తగ్గించారు. మొత్తానికి చట్టబద్ధతలో ఈ విషయం ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ ఫ్యాక్ట్ అని చెప్పని ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పని ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. సో ఏప్రిల్ 20వ తేదీకి నుంచి దీనికి సంబంధించినటువంటి IEEPA ఈ విభాగానికి సంబంధించి ఒక అప్లికేషన్ ప్రాసెస్ని ఇక్కడ మనం చూస్తే కనుక US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ CBP డిజిటల్ ప్లాట్ఫామ్ పైన ఓపెన్ చేసింది ఈ నెల 20వ తేదీ నుంచి. సో దీనిలో ఎవరైతే ఎగుమతులు చేసి అదనపు సుంకాలు పే చేశారో దానికి సంబంధించినటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తే రీఫండ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. భారతదేశంలో ఎక్కువగా టెక్స్టైల్, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఇవి, తర్వాత రసాయనాలు, కెమికల్స్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు, వీటికి సంబంధించిన ఎగుమతులు ఏవైతే కంపెనీలు చేసినాయో భారతదేశానికి చెంది ఆ కంపెనీలు అన్నిటికీ కూడా రిఫండ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ CBP పోర్టల్ని వాళ్ళు యాక్సెస్ చేయాలి. అందులో తమ అప్లికేషన్ని దరఖాస్తు చేస్తూ తమ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ని సబ్మిట్ చేయాలి. చేస్తే కనుక దాదాపుగా భారతదేశ వాటా కింద ఇందులో చూస్తే కనుక 10 నుంచి $12 బిలియన్ వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద అగ్రరాజ్యం ఏదైతే పెత్తనం పేరుతో వివిధ దేశాలని రష్యా ఉక్రెయిన్ వార్ పేరుతో కంట్రోల్ చేయాలని చెప్పి ప్రయత్నించిందో అందులో భాగంగా వేసినటువంటి సుంకాలన్నీ కూడా కోత విధించేసింది సుప్రీంకోర్టు. సో ఈ ప్రాసెస్ మొదలైంది. త్వరలోనే ఈ చెల్లింపుల ప్రక్రియ కూడా మొదలవుతుందని చెప్పని అమెరికా విదేశాంగ శాఖ తెలియజేస్తుంది.